నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక నెల నుంచి ఈ పొలిటికల్ సిస్టమ్ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఈ పొలిటికల్ సిస్టమ్ని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నా అంటే, స్టేట్స్ అంటే రాష్ట్రాలు ఇప్పుడు నాయకత్వ లక్షణాలున్న వాళ్లపై ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా మంచిది, ఇంకో రకంగా చెడును సూచిస్తూ ఉంటాయి. ప్రాక్టికలీ ఒక స్టేట్ తన జనాభా యొక్క టాలెంట్, అంబిషన్, వాళ్ళ వెల్త్, వాళ్ళ స్కిల్స్ వల్ల పైకి రావాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, 140 కోట్ల ప్లస్ పాపులేషన్ ఉన్న భారతదేశంలో ఏళ్ల మీద లెక్క పెట్టగల పొలిటీషియన్స్ చేతుల మీదుగా ఈ రాష్ట్రాలు తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్నాయి. ఆశ్చర్యం ఏమంటే, అట్లీస్ట్ సౌత్ ఇండియాలో అంటే మల్టీ టాలెంటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్ పాపులేషన్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అట్లీస్ట్ తమ ప్రజల బలంపై అంటే నిలదొక్కుకోవాలి. కానీ సదర్న్ స్టేట్స్ లీడర్షిప్ పై నిలదొక్కుంటున్నాయి. మనం దేశంలో పరిస్థితులు చూస్తే, నరేంద్ర మోదీకి ఆల్టర్నేటివ్ లేదు అనే విధంగా మనమే నరేంద్ర మోదీని ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్గా భావించి, దేశం అంటే నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ అంటే భారతదేశము అనేటట్టు మనమే చేశాం. నేను ఇవాళ ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా, చాలామంది గంటలు గంటలు ఒక ప్రభుత్వం యొక్క విశ్లేషణ, ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క ఖ్యాతి, ఇది ఎవరు తెచ్చారు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూనే మాట్లాడుతున్నాం కూడా. అలాంటి వీడియోకే లక్షల వ్యూస్ వస్తాయి. ఐదర్ నరేంద్ర మోదీని పొగడాలి, లేదా కమ్యూనిస్టు భావాలు అంటే హైందవ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, లేదా దేవుడు లేడని వాదించాలి, లేదా అంటే ప్రజెంట్ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శించాలి, లేదా కొన్ని అపోజిషన్ పార్టీల తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడాలి. అంటే ఇలాంటి వీడియోస్కే చాలా వ్యూస్ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ సంక్షోభ సమయంలో దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. గత రెండు రోజులుగా నాకెందుకో బ్రేక్ తీసుకోవాలనిపించింది. అంటే 2.5 yearsగా నేను డైలీ
అట్లీస్ట్ ఒక వీడియో వేస్తున్నా. ఒక వీడియో ఒక రోజు వేయకపోతే మరుసటి రోజు 2-3 వీడియోలు వేసిన. అంటే బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నా. అది గంటల గంటలు, లక్షల గంటల వీడియోలు. ఇప్పుడు 4.7 లక్షల వ్యూస్ వాచ్ అవర్స్తో మన ఛానల్ ముందుకు దూసుకు వెళ్తుంది. అంటే 2.5 ఏళ్లుగా నేను చేస్తున్న పోరాటానికి ఏమైనా ఫలితాలు ఉన్నాయా? చాలామంది మీరు స్లోగా గంటలు గంటలు మాట్లాడతారు. నేను స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతాను. మీరు ఇమాజిన్ చేయండి, ఒక 1 అవర్ స్క్రిప్ట్ లేకుండా, మిస్టేక్స్ పోకుండా, నా మాతృభాష కానీ తెలుగులో అనర్గళంగా విషయాలను అంటే జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని ఒక స్క్రిప్ట్ మాదిరిగా, స్క్రిప్ట్ లేకుండా స్క్రిప్ట్ మాదిరిగా ఒక వీడియో చేయాలంటే ఒకసారి మీరే ట్రయల్ చేసి చూసుకోండి. 3 minutes వీడియో చేసుకోండి. లీస్ట్ కదా అది. షార్ట్ కన్నా ఎక్కువ షార్ట్ వీడియో అంటే 3 దాటాలి. 3 minutes వీడియో ఏ స్క్రిప్ట్ లేకుండా, అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి. ఒకసారి ట్రై చేయండి. అయితే నేను 45 నిమిషాలు, 1 గంట ఏ స్క్రిప్ట్ లేకుండా, ఏ బిట్స్ రాసుకోకుండా ఎలా మాట్లాడతాను? అట్లీస్ట్ ఒక ఇవి పాయింట్స్ అయితే రాసుకోవాలి కదా. పాయింట్స్ కూడా రాసుకోను నేను, అన్లెస్ ఏదైనా ఫిగర్స్ ఉంటాయి. అంటే టోటల్ ఏరియా, కార్పెట్ ఏరియా, టోటల్ ఏరియా ఆఫ్ ది బిల్డింగ్ ఇట్లుంటే మాత్రమే నేను రాసుకుంటాను. అయితే నేను గంటలు గంటలు ఇలా చెప్తుంటే చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది, తప్పులేదు. కానీ ఛానల్ సస్టైన్ కావాలంటే మీరు ఇమాజిన్ చేయండి, నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇన్ని లక్షల గంటల వాచ్ టైం ఉంటేనే బొటాబొటిగా ఉంది ఛానల్. నా ఎస్టిమేషన్ ప్రకారం కొద్దిగా 5-10 నిమిషాలు చేసే ఛానల్స్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. నాకు అది కాకుండా ఫైనాన్షియల్ సహాయం కూడా అందుతుంది టు మై బ్యాంక్ అకౌంట్. అంటే నాకు అట్లీస్ట్ కొద్దిగా సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లేని ఛానల్స్ అది వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తారు, మైక్స్ ఇవి అన్నీ ఇన్వెస్ట్ చేసి, ఎడిటింగ్ చేసి, థంబ్నెయిల్స్ చేపించి, ఇన్ని చేపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమి అనిపిస్తుంది. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఐఎమ్ లక్కీ. ఇంత లక్కీగా ఎందుకు మారాను అని కూడా ఆలోచించాను. గత 2 daysగా నేను ఇదే ఆలోచిస్తున్నాను. ప్రాక్టికలీ నేను లక్కీ. ఇంతమంది అంటే 17,000 పెద్ద సబ్స్క్రైబర్ కాదు అంటారు, కరెక్టే. ఎందుకంటే షార్ట్స్ వేసిన కూడా 1,00,000, 2,00,000, 3,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాకు అదేం ప్రాబ్లం లేదు. నాది హెల్దీ ఛానల్. ఎందుకంటే నేను చెప్పే టాపిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాపిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్, నేను సస్టైన్ అయ్యే విధంగా ఇది నడుస్తుంది. కానీ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ మీ దృష్టికి తేవదలుచుకున్నా. 2 daysగా ఇదే రసాబస్ నా బ్రెయిన్లో అదే నడుస్తుంది. ప్రజలు ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఆ వ్యక్తి ఎంత మంచివాడు కానివ్వండి, డెఫినెట్లీ దాని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నమ్మకము అంటే అది ప్రశ్నలతో కూడిన ఆన్సర్తో కూడిన నమ్మకం ఏర్పడాలి. ఈ బ్లైండ్ నమ్మకాలు ఏర్పడకూడదు. మనకు కొన్ని ఆశ్చర్యకరమైన డేటా ముందుకు వస్తుంది. మీరే ఆలోచించాలి ఎట్లుంటుంది పరిస్థితి. భారతదేశము 6,000 టన్నులు నుంచి 7,000 టన్నుల సిల్వర్
కొనుగోలు చేసింది. కొనుగోలు అంటే దాని వాల్ట్స్లో ఉన్నవి బై చేయటము, అక్యుములేట్ చేయటం చేసి. సిల్వర్ యొక్క సప్లై నెక్స్ట్ 3-4 ఇయర్స్లో తగ్గబోతుంది అని తెలుసుకున్న భారతదేశం బల్క్లో సిల్వర్ బై చేసింది. మీరు ఆశ్చర్యపోతారు, 1,40,000 దాటంగానే స్లోగా ఇండియా బై చేస్తూనే ఉందట. బికాస్ ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్. దాంట్లో ప్రాక్టికాలిటీ కూడా ఉంది. ఒక దేశం డాలర్ లాంటి పవర్ఫుల్ కరెన్సీని డంప్ చేసినప్పుడు దానికి సరితూగగల థింగ్ ఏమంటే దట్ ఆర్ మెటల్స్. అది యువాన్ కాదు, జపనీస్ కరెన్సీస్ కాదు, రష్యన్ కరెన్సీస్ కాదు, రియాల్స్ కాదు. బెస్ట్ హెడ్జ్ అగెనెస్ట్ డాలర్ వెన్ యు ఆర్ ప్లానింగ్ టు డంప్ ఎ డాలర్, దానికి ఈక్వల్గా సరితూగేటట్టు వరల్డ్ వైడ్ చెల్లుబాటు అయ్యేటట్టు ఒక కరెన్సీని డెవలప్ మనం చేయలేం. వీ కెనాట్ అంటే హైలైట్ రూపీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు డాలర్ ఇన్ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకంటే చైనీస్ కరెన్సీని నిలకడగలేదు, మరి డాలర్ని ఢీకొట్టి మనం నిలబడలేం. కాబట్టి ఈ మెటల్స్లో, ప్రెషియస్ మెటల్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. డాలర్ని డంప్ చేయటం అంటే మెజారిటీ మన ఫారెన్ ఎక్స్చేంజ్ని కరెన్సీ కాకుండా మెటల్ ఎక్స్చేంజ్గా మార్చేయటం. నేను మీకు ఒక వీడియోలో చెప్పిన, రాబోయే సమయం బార్టర్ సిస్టమ్ అని నా వీడియో ఉంటుంది చూడండి ఒకటి. రాబోయే సమయంలో కరెన్సీ కన్నా దేశంలో, విదేశాల్లో కూడా బార్టర్ సిస్టమ్ రాబోతుంది అని చెప్పిన. మీకు అప్పుడు వీడు ఇట్లని చెప్తుంటారు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, డాలర్ డంప్ అవుతుంది. వరల్డ్ వైడ్ డాలర్కి పోటీ ఇచ్చే కరెన్సీ లేదు. మీరు అది విడిచిపెట్టండి. ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అంటే రిస్క్ ఉంది. ఈ రిస్క్ని అవాయిడ్ చేయాలంటే మళ్ళీ గోల్డ్, సిల్వర్, ఈ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకు తెలిసినాయి. వేరేవి పీపుల్ డోంట్ నో హౌ టు ట్రేడ్ ఇన్ ఆల్ దీస్ కమోడిటీస్. అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. సేఫ్ బెట్స్ అంటే మెటల్స్. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన కరెన్సీ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ప్రజలు వెతుక్కుంటున్నారు. ఎందుకు వెతుక్కుంటున్నారు అని ఆలోచిస్తే, మనము డాలర్ ఆధిపత్యము ప్రపంచంలో ఉండకూడదు, డాలర్ ఎందుకు మనల్ని శాసించాలి అని మనం ఒక క్వశ్చన్ ఇస్తున్నాం కదా. మన దేశంలో ప్రజలు ఏమేస్తున్నారంటే, కరెన్సీ యూజ్ చేయటం వల్ల మనం నష్టపోకూడదు. ఇప్పుడు బ్యాంకులలో నీవు ఇంత డిపాజిట్ చేస్తే ట్యాక్సబుల్, నీవు ఇంత ఖర్చు చేస్తే ట్యాక్స్ నోటీస్. అంటే వెన్ యూ యూజ్ రూపీ ఐదర్ డిజిటలీ ఆర్ ఫిజికలీ, యు ఆర్ బౌండ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. మనం ఎక్కడ ఉంటున్నామండి? ఏఐ యుగంలో ఉంటున్నాం. కరెక్టా? ఓసారి నేను చెప్పింది మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, అరే నువ్వు ఇంత ఫ్యూచరిస్టిక్గా చెప్తుంటే నువ్వు హైలైట్ అవుతలేవా. నేనన్నా అది మన కర్మ మీద ఉంటుంది. మనం ఎంత ఫ్యూచరిస్టిక్ చెప్పినా, ఇప్పుడు మెట్రో రైల్ గురించి నేను 7-8 ఏళ్ల క్రితం ఈరోజు ఇట్లయితుందని చెప్పేసిన. అంటే నేను పెద్ద పాపులర్ కాలేదు. పాపులర్ కావటం కాకపోవటం దీనిపై ఉంటుంది. మన టాలెంట్ ఉందని మనం అనుకున్న బయట పడటము, దాన్ని అంగీకరించటము, హైలైట్ చేయటము మన చుట్టుముట్టు ఉన్న ప్రజలపై ఆధారపడి ఉంటుంది. ఐఎమ్ లక్కీ. ఇప్పుడు ఈ స్టేజ్లో అయినా నేను బయట పోతే 10 మంది గుర్తుపట్టేటట్టున్నా, అది నాకు సంతోషమే. ఎందుకంటే నన్ను ఎవడు గుర్తుపడతాడు? ఇప్పుడు యూట్యూబ్ లేకుంటే నాకేం తెలుసు, నా వ్యక్తిత్వం ఏమని ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా నా వ్యక్తిత్వం తెలియదు, నా మాటలతో నన్ను గుర్తుపడుతున్నారు జనాలు.
ఆదరిస్తున్నారు. ఎందుకంటే నా రూపం చూసి కాదు, నేను చెప్పే మాటలు వాళ్ళ జీవితంలో పనికొస్తున్నాయి కనుక రోడ్డు మీద కనిపించిన నమస్తే సార్ అంటారు. లేకపోతే నా ముఖం చూస్తే ఎవడు ఏమో ఇస్తారు, వీడు ఎక్కడోడో ఏం చేస్తుంటాడో ఏమో అనుకుంటారు. నా అవతారం చూస్తే అట్లే ఉంటుంది. అయితే ఈ మనం ఏ యుగంలో పోతున్నాం? టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్స్ని యూజ్ చేసేది. అంటే ప్రతి ఒక్కటి మానవ మేధస్సుకు రెస్ట్ ఇచ్చి కంప్యూటర్ ద్వారా మన పనులు చక్కబెట్టుకునే విధానాన్ని వెతుక్కుంటున్నాం. అచ్చ తెలుగులో ఇలా మాట్లాడాలి. అయితే ఇవన్నీ ఇంత సఫిస్టికేటెడ్గా ఉంటే మనం జీవించడానికి కావలసిన కరెన్సీ, డబ్బు లేదా విలువైన థింగ్స్ ఇవి కట్టడి చేస్తున్నారు. ఆధునికంగా బతకాలి, ట్యాక్స్ సిస్టమ్ వెంటబడుతూ ఉంటుంది. చాకచక్యంగా తప్పించుకొని వ్యాపారాలు చేసి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఆ వ్యాపారం కూడా ట్యాక్స్ బ్రాకెట్లో రాకుండా గ్రే మార్కెట్లో డీల్ చేయాలి. నేను ఇది మీకు చెప్పిన రాబోయే రోజుల్లో మొత్తం వీళ్ళ ప్రెషర్ వల్ల ఇండియా పెద్ద గ్రే మార్కెట్ అయిపోతుంది. అంటే బ్యాంకింగ్ సిస్టంలోకి క్యాష్ రాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫోన్పే, గూగుల్ పే ఇట్లనే చేసి చేతికే బ్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చి జనాలను చెడదొబ్బి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ను వాళ్ళు రికార్డ్ చేసుకొని అందరినీ ట్యాక్స్ బ్రాకెట్లోకి చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పిన ఫోన్ని అంత విచ్చలవిడిగా యూజ్ చేయకండి. డోంట్ బై ఎవ్రీథింగ్ విత్ ఫోన్, బై డిజిటల్ కరెన్సీ. డిజిటల్ అంటే రికార్డెడ్ అని అర్థం. వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఈజ్ గెటింగ్ రికార్డెడ్. అంటే ఇది ప్రభుత్వానికి ట్యాక్స్ ఇస్తుంది కదా. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మీకు ఏం సహాయ సహకారాలు అందిస్తుంది? ప్రభుత్వం అన్నీ మీకోసం చేస్తుంటే మీ పరిస్థితి ఇలా ఉండేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడేమంటా అంటే నా వీడియోల ద్వారా నా సబ్స్క్రైబర్స్ ఆలోచించుకునే శక్తి పెంచుకోవాలి. నా వీడియోస్ చూసి ఐడియాస్ రావద్దు వాళ్ళకు. వాళ్ళే ఒక వీడియో చేసేటట్టు అంత చైతన్యం రావాలి. నేను చాలాసార్లు బయట ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ కావాలన్నా అని ఒకసారి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, నేను మాట్లాడే మాటలు ఏ పార్టీకి చెందిన ఉండవు. అన్ని పార్టీలను విమర్శిస్తాను నేను. అటువంటి వాళ్ళు నన్నే ఎవడు పెట్టుకుంటాడు పార్టీలలో కదా. కనుక నేను ఇండిపెండెంట్ అనాలిసిస్ చేయాలి అంటే నేను ఇండిపెండెంట్గానే ఉండాలి. ఎవరి దగ్గరైనా పోయినామంటే వాళ్ళ పక్షం తీసుకోవాలి. వాడు ఏం చేసినా రైట్ అనాలి. ఇప్పుడు మనము బీజేపీ అనే పార్టీని సెంట్రల్లో రైట్ అనొచ్చు, స్టేట్లో బండబూతులు తిట్టాల్సి వస్తుంది. సింపుల్. మనము ఏ నోరుతోని నరేంద్ర మోదీని పొగుడుతున్నామో అదే నోరుతోని అదానీ, అంబానీని, మన స్టేట్లో బీజేపీని బండబూతులు తిట్టాల్సి వస్తుంది. అంటే పరస్పర అంటే వ్యతిరేకమైన మనసుతో, బాధతో నేను మిమ్మల్ని మభ్యపెట్టాలి. ఒకచోట నరేంద్ర మోదీని పొగడాలి. భారత చరిత్రలో ఇటువంటి ప్రధాని లేడు అని వీడియోలు చేయాలి. తెలుగు బాక్స్ ఆఫీస్ అని చెప్తారు కదా. అసలు నరేంద్ర మోదీ అండి పాపం ఆయనకేం తెలియదు. ఇంకా ఆయన హిట్ అయిపోయింది ఛానల్, మనం ఏం చేయలేం. కానీ ఆయన పినాక రాకెట్ సిస్టమ్స్ అని మనకేం అర్థమవుతుంది రాకెట్ సిస్టమ్? మనమా బీకాము, బీఎస్సీ, ఎంటెక్ చేసిన ఆ రాకెట్ సిస్టమ్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్ మనకు అర్థం కావు. అగ్ని మిసైల్ లాంచ్ అయింది అంతవరకు మనకు తెలుసు. అగ్ని మిసైల్లో అండి ఆ ఇంధనం ఉంటుంది, మనకేం తెలుసుకోవచ్చు? మన గ్యాస్ ఆన్ చేయరా అది కిచెన్లో?
మనం అగ్ని మిసైల్ గురించి గంటలు గంటలు చెప్పి లక్షల మంది అబ్బో అబ్బో ఆ? నరేంద్ర మోదీని పొగిడినందుకు లక్షల మంది నాకు అట్లా మనసు ఒప్పదు. నరేంద్ర మోదీ ఏం చేస్తున్నాడు, సౌత్ ఇండియాకు ఎలా అన్యాయం చేస్తున్నాడు, నేను ఫస్ట్ నుంచి ఎండగడుతున్నా. మొన్న గుజరాత్లో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ అయితే నరేంద్ర మోదీ పోయి 2-3 రోజులు అక్కడనే ఉన్నాడు. నీవు ప్రధానమంత్రివి, నైతికంగా నీవు అన్ని రాష్ట్రాలకు సమాన హక్కుల కోసం నీవు పోరాడి మనస్తత్వం ఉండాలి. నీవు 3 రోజులు గుజరాత్లో ఏం చేస్తున్నావు? నీకు ఇంకా గుజరాత్తో ఏం పని? అంటే ప్రధానమంత్రిగా దిగిపోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తామైంది. అంటే ఆయన చేసి ప్రతి చర్యను సమర్థించడం మూర్ఖత్వం. సౌత్ ఇండియన్స్ పర్టికులర్ చెప్తున్నా. ఒకటి నేను ఒక మంచి పాయింట్ చెప్తా. విచ్చలవిడిగా విర్రవీగే నరేంద్ర మోదీని మనిషిలా ఉంచింది సౌత్ ఇండియా. లేకపోతే హిట్లర్ కన్నా ఘోరంగా తయారవుతుండే. ఆయన మహారాష్ట్ర బార్డరు మన ఏపీ తెలంగాణ బార్డర్కి వచ్చి ఆగిపోతుంది. వీళ్ళ చాణక్యము అక్కడి వరకే పనికొస్తుంది. వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్తో ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ అందరూ భ్రష్టులు, కరప్ట్ ఉన్నారు అని తిడుతూ ఉంటాడు. ఫ్యామిలీ సిస్టము, కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, డిఎంకేలు, ఇటు వస్తే మళ్ళా కర్ణాటకల కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ. అంటే ఫ్యామిలీ సిస్టమ్ని, అంటే ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీకి ఈ సౌత్ ఇండియన్స్ భ్రష్టు నా కొడుకులు, కానీ తప్పదు, భారతదేశంలో భాగం కాబట్టి వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళ కొద్దిగా దోతులు గీతులు కట్టుకొని వాళ్ళ భాషలో ఫస్ట్ స్టార్ట్ చేయాలి స్పీచ్ అనేది. అంటే కంపల్షన్ అది. ఆయన మనసుకు ఇట్లా లోపల కుళ్ళిపోతుంటాడు. ఆయన కన్నడలో చూడండి, ఎప్పుడన్నా సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు స్పీచ్ చూడండి, ఆయనకు మండుతుంటుంది మనం చూస్తే. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవ్వం మనం. నరేంద్ర మోదీ ఏం కోరుతారంటే బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం గమనించాలి, ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీని నమ్మదు. ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీని నమ్మదు. అంటే సౌత్ ఇండియన్ అవుట్లుక్ ఆర్ఎస్ఎస్. మనం కూడా ఏది పిచ్చి పిచ్చికి నమ్మం. కేసీఆర్ని నమ్మలేము మనం, ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మతలేం. మన నమ్మకం గెలుచుకోవాలంటే నీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. దాన్ని ఆ నార్త్ ఇండియన్స్ మోస్ట్ కరప్ట్ పీపుల్ అంటారు. డబ్బులకు అమ్ముడు పోతారు. మీరు చూడండి, మనం డబ్బులకు అమ్ముడు పోతాం, మందుకు అమ్ముడు పోతాం, మాంసానికి అమ్ముడు పోతాం, ఏ ఉచితాలకు అమ్ముడు పోతాం. ఇంత అమ్ముడు పోయి ఇంత భ్రష్ట ప్రజలు, అట్లాంటి ప్రజలున్న సౌత్ ఇండియా నార్త్ ఇండియా కన్నా బలిష్టంగా తయారైంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని లాజిక్ అదే. ఇప్పుడు అమిత్ షా చాణక్యుడు కదా. అమిత్ షా చెప్తున్నాను, అమిత్ షా ఉత్తరప్రదేశ్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడంటే, అంటే యోగి ఆదిత్యనాథ్ని డౌన్ చేసిందంటే అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్ని కంట్రోల్ చేయగలిగిన సత్తా అమిత్ షాకి లేదు. మనం లక్కీ. అసలు చూడండి, నేచర్ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంది. నరేంద్ర మోదీని కంట్రోల్ చేయాలంటే సౌత్లో ఒక బ్లాక్ ఉంది, అమిత్ షాని కంట్రోల్ చేయాలంటే ఉత్తరప్రదేశ్లో ఒక కొర్రీ ఉంది, యోగి ఆదిత్యనాథ్ రూపంలో. అమిత్ షా మహారాష్ట్రాన్ని కూడా శాసించలేడు, అక్కడ ఫడ్నవీస్ ఉన్నాడు. అంటే కొన్ని ఇప్పుడు మధ్యప్రదేశ్ అడ్డికి పోతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు, ఆయన ఉట్టి కూర్చున్నాడు వెయిట్ చేసుకుంటా. మహారాష్ట్రలో గడ్కరీ ఉన్నాడు, పప్పులు ఉడకవు. వాళ్ళ పప్పులు ఎక్కడ అంటే గుజరాత్లో ఉడుకుతాయి. గుజరాత్, ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రాలు ఏమైనా ఉంటే అక్కడ ఉడుకుతాయి, కానీ దాని తప్ప బయట పోతే ఎక్కడ ఉడకవు. అది ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. నేనేం చెప్పదలుచుకున్నా అంటే,
మనలో ఉన్న నొసుగులు తప్పులు మనకు తెలుస్తున్నాయి. అంటే మొత్తం లూటీ చేసే పాలకులు వచ్చినా వాళ్ళని ఎదుర్కొని మనం నిలబడుతున్నాం. అదే బీహార్లో మన లాంటి నాయకులు గిన ఉంటే, అంటే అక్కడ ఏం లేదు కనుక నాయకులు ఎవడొచ్చినా ఏం ఫరకపడదు. కానీ మనలాంటి రాష్ట్రంలో మంచి నాయకుడు రాకపోతే ఒక రాష్ట్రం యొక్క గతి ఏమవుతుందో తెలంగాణ ఇస్ ద బెస్ట్ ప్రూఫ్. తెలంగాణ మంచి ప్రూఫ్. ఒక ధనిక రాష్ట్రంగా కంగాల్ లాగా చేసి 9 ఏళ్లలో దాన్ని పూర్తిగా నాకేసి ఖాళీ ప్లేట్ చేతిలో చిప్పబెట్టి వెళ్ళిపోతే కూడా మనం ఇంకా జయ ధ్వానాలతో కేసీఆర్ కేసీఆర్ అంటున్నాం. అంటే మనలో ఏదో నైతిక అంటే భ్రష్టు పట్టిపోయినాం. ప్రజలేమో ఇంత భ్రష్టు పట్టిపోయినారు. పొలిటీషియన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నైని కోల్ బ్లాక్ చూస్తుండ్రు కదా. ఈ నైని కోల్ బ్లాక్ గ్యారంటీ బీజేపీకి, అంటే బీజేపీకి కూడా దీంట్లో హస్తం ఉంది. మనం చూడొచ్చు, ఏబిఎన్ రాధాకృష్ణ ఒక్కసారి దాన్ని ఇట్లా లేపిండు. ఒక అర్ధగంట ప్రోగ్రాంలో ఒక స్టేట్ సబ్జెక్ట్ని ఒక దేశం యొక్క సబ్జెక్ట్గా మార్చేసిండు. మన నిద్రపోతున్న సింహం ఎవరు చెప్పుకొని చూద్దాం. మన తెలంగాణలో నిద్రపోతున్న సింహం ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని నిద్రలేపాడు. అది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి నిద్రలేసిండా, బట్టి విక్రమార్క నిద్రలేసిండా, కోమటిరెడ్డి ఇది కాదు. ఎవరు నిద్రలేపాడు? పడుకోనున్న సింహం ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి సడన్గా లేచి జూలు ఇట్లా అన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. గనుల శాఖ మంత్రి. నువ్వు ఏ మంత్రి ఏం చెయ్యి, ఈ లేఖినా కొడుకులకు. మొన్న వంతారకు వీడబోయిండు కిషన్ రెడ్డి. పిలిచిండో లేదో తెలియదు, వీడబోయిండు. అక్కడ స్వాగతం పలకడానికి కూడా వెళ్ళాడు. అంటే అనంత్ అంబానీకి కిషన్ రెడ్డి అంటే ఒక డోర్ మ్యాట్లా. ఆయనే పోయి చూస్తున్నాడు. అక్కడ ఎవరైనా సూపర్వైజర్ ఉంటారు పాపం, ఆయన చూపిస్తుండేమో అంతే. అది వీళ్ళ స్థాయి. నీకు ఎవడు బొమ్మనడు అంటారా? నీకు మర్యాద లేనప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్లో దిగు, ఘన స్వాగతం కుంభ స్వాగతం పలికి నీకు జువాలజికల్ పార్క్ అంతా చూపిస్తారు. నీకేం కర్మయా ఒక ప్రైవేట్ జూలో అడుక్కొని పోవడానికి? సిగ్గు లేకుండా సరి మొత్తం పరువు తీస్తారు బడపలేకుండా. ఇంకా అర్జెంటుగా చూసేది ఉండే అక్కడ పోయి. కుక్కలు కూడా పట్టించుకోలేదు. తానే ఫోటోలు వేసుకున్నాడు. నేను వంతారా పోయినా. ఎందుకు పోయినావు? క్యాజువల్గా పిలిస్తే వెళ్ళిపోతావా? పిలువని కూడా లేకుండా వచ్చు, వీడియో చూడడానికి పోతుండొచ్చు. అంటే దరిద్ర దౌర్భాగ్య మంది ఆ గల్లీ తీసుకుపోయి నేషనల్ లీడర్స్ కావాలని చేసి కమిషన్ ఏజెంట్ల లాగా వ్యవహరిస్తే ఇట్లే ఉంటుంది. ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఉన్న రోషం కూడా లేదు. కేసీఆర్ రండా అన్నప్పుడు కూడా ఏం స్పందన లేదు. ఇంత ఘోరమైన తిట్టది. ఒక సెంట్రల్ మినిస్టర్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ఘోరంగా తిట్టాడు. ఈ ముఖ్యమంత్రికి సంస్కారాలు ఉన్నాయట, రేవంత్ రెడ్డికి లేవట. మీరే ఆలోచించండి, మనం ఎటువంటి సిస్టంలో ఉంటున్నాం. ఒకడు తొండలు ఇడుస్తా అంటాడు, ఒకడు బండలు ఇడుస్తా అంటాడు, ఒకడు అన్న అంటే ఒకడు ముండ అంటాడు. వీళ్ళు ముఖ్యమంత్రులు. వీళ్ళు మన రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చింది. ఒకడు తొంతులు తీసుకుంటారు. మన రాష్ట్రం పరిస్థితి ఇన్ఫోసిస్ లాగా అయిపోయింది. ఇన్ఫోసిస్లో ఎట్లా ఒక్కడొక్కడొక్కడొక్కడొక్కడొక్కడు సీఈఓగా ఒకరి తర్వాత ఒకరు వచ్చిండ్రు, అట్లనే మన తెలంగాణ కూడా ఇన్ఫోసిస్ బతికైపోయింది. ఎవడు వస్తుండు వాడిని సీట్లో కూర్చుంటుండు, 5 ఏళ్ళు పాలిస్తుండే వెళ్ళిపోతుండు. వెనుక తిరిగి రాష్ట్రం జనాలకి మనం చేసినామా లేదా అనే సోయిని కూడా లేదు బడపల. ధైర్యంగా నీచమైన అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. ప్రజలు అడుగుతలేరు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటం వల్ల మా జీవితాలు ఎలా బాగుపడ్డాయి వివరించండి అని ఎవడైనా అడిగాడా?
ఫ్రీ బస్ అనగానే ఇంకా ముందు పైకి కిందికి అందరు ఎక్కుతున్నారు. నిలబడి నాకు ఫ్రీ ఇవ్వటం వల్ల ఒక బస్సు ఎట్లా నడుస్తుంది? ట్యాక్స్ పేయర్ డబ్బులతో మమ్మల్ని ఉచితంగా తిప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఒక ఎడ్యుకేటెడ్ స్టేట్ అడగవలసిన ప్రశ్నలు ఇవి. మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఫ్రీ వస్తే ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతుకు 16,000 నుంచి 2,100 వడ్లకిస్తే నీకు రూపాయికి కిలో బియ్యం రేషన్ షాప్లో ఎట్లొస్తుంది? అంటే ప్రతి కేజీపై సుమారు 18 నుంచి 20 రూపాయలు నష్టపోతుంటే ప్రభుత్వం ఎట్లా నడవాలి? మాకు అవసరం లేదు, రేషన్ బియ్యం వద్దు అనేవాళ్ళు ఎంతమంది? కార్లు, బంగళాలు, అన్ని సౌకర్యాలు, 4 కిరాయికి ఇండ్లు ఉన్న వాళ్ళ దగ్గర కూడా బయట రేషన్ కార్డు ఉంది. వాళ్ళు కూడా ప్రతి నెల సిగ్గు లేకుండా పోయి ఆ రేషన్ తీసుకొని వస్తారు. అంటే ఎవరైనా ఆ నిబద్ధతతో ఉండొచ్చు కదా. నాకెందుకు ఆ ముష్టి 60 కేజీలు రూపాయి కంటే 60 రూపాయలు? నా స్థాయి ఏమి, నా సంపాదన ఏమి, ఆ 60 రూపాయలు కావాలన్నా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి దగ్గర నా బియ్యం వస్తే నేను 15 రూపాయలకు కొంటున్నాను, నాకు తెలుసు రూపాయికి వస్తుంది. నీకు రూపాయికి వస్తుంది కదా, నన్ను డబల్ ఇస్తా, 2 రూపాయలకి 10 ఇస్తా అంటలే, 15 రూపాయలకి ఇస్తున్నా. అక్కడ రేషన్ ఇస్తుంటే ఇక్కడ హోటల్ వాళ్ళు రెడీగా ఒక క్యాంటర్ వ్యాను అది పెట్టుకొని రెడీగా ఉన్నారు. రేషన్ షాప్ తెరవంగానే అక్కడ మూట ఇవ్వంగానే ఆ మూట ఇస్తే దానికి 12 రూపాయలు 10 రూపాయలు లెక్కన స్పాట్ క్యాష్ పేమెంట్. కొన్ని చోట్ల రేషన్ షాప్లోనే రేషన్ డీలరే ఆ డబ్బులు ఇచ్చేస్తాడు, 10 రూపీస్ 8 రూపీస్ లెక్కన ఇచ్చేస్తాడు, తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ముద్ర పెట్టాలి, వాడు డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. వాడు డైరెక్ట్ అదే సంచి తీసుకుపోయి ముందర హోటల్ వానికి అమ్మేస్తాడు. సన్న బియ్యం ఇచ్చినా జనాలు తింటలేరు, అమ్ముకుంటున్నారు. దొడ్డు బియ్యము అమ్ముకున్నారు, సన్న బియ్యం ఇచ్చినా తింటలేరు, సన్న బియ్యం కూడా అమ్ముకుంటున్నారు. అంటే ధనిక రాష్ట్రం, ఆ పౌరుషం ఉంది. ఇంకా ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం తింటలేరు. మాలాంటి వాళ్ళు అక్కడిక్కడ పాకలాడుతుంటారు. ఎందుకంటే 50-60 రూపాయలు బియ్యానికి పెట్టలేక మాకు రేషన్ కార్డు లేదు, ఏ ఇది లేదు, సబ్సిడీ లేదు, కష్టాన్ని నమ్ముకొని బతకాలి. మేము కూడా ఆందోళన చేయొచ్చు కదా. మా బతుకేమి? బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, కార్లు ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి రైతు బంధు వస్తుంది, వైట్ రేషన్ కార్డు ఉంది. మరి ఇదేం అన్యాయం అనకుండా మా స్వశక్తిని నమ్ముకొని, మా కష్టాన్ని నమ్ముకొని, లేకపోతే లేకపోయే అని మా మేధస్సుని యూజ్ చేసి బతికే ప్రయత్నం ఏం చేస్తున్నాం. కానీ రోడ్డెక్కి మాకు అన్యాయం జరుగుతుంది అంటలేం. కండ్ల ముందే హోటల్ వాళ్ళు వీళ్ళు ఆ రూపాయి బియ్యం తస్కరించుకొని తీసుకోపోతుంటే చోద్యం చూసుకుంటూ కూర్చున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకు తెలిసిన రీజన్ ఉంది. మందికి సన్న బియ్యం ఇచ్చినా, నువ్వు ఏం బియ్యం ఇచ్చినా అమ్ముకుంటారు. బియ్యం వాళ్ళ ఊర్ల నుంచి వస్తుంది, ఇక్కడ రేషన్ కార్డు మీద ఆ బియ్యం కూడా తీసుకుంటారు. ఈ బియ్యం తీయగుండావట, వాళ్ళు పండించిన బియ్యం తీయగుంటాయంట, కనుక అదే తింటారు. మరి ఇదేం తీసుకోవాలి? నీకు ఎకరానికి
ఒక 20-30 సంచులు పండినప్పుడు నువ్వు రేషన్ బియ్యం ఎందుకు తీసుకోవాలి? రైతులకు రేషన్ బియ్యం ఇవ్వకూడదు. ప్రాక్టికలీ ఇది ఉండాలి. రైతులకు రేషన్ బియ్యం ఇవ్వకూడదు. ప్రాక్టికల్గా ఇది ఉండాలి. పండించని వాడికి, పేదవాడికి, భూమి లేనోడికి రేషన్ బియ్యం ఇవ్వాలి. నాకేమని చెప్తలేను. నేను 50 రూపాయలు 60 రూపాయలకు కొని తింటా, లేదా ఏ నేషనల్ మార్ట్లనో డిమార్ట్లనో పోయి తక్కువలో ఏమైనా ఉంటే బ్యాగ్ వేసుకొని వచ్చి అవే తింటా. నేను ఆశపడతలేను. నాకు నిరాశ లేదు. నాకు జాతకాల మీద నమ్మకం లేదు, ప్రభుత్వాలపై అసలే నమ్మకం లేదు. అనామకులైన ప్రజలను నమ్ముకోవడం బెటర్. ఇప్పుడు నేను నమ్ముకుంటున్నా కదా మిమ్మల్ని అందరినీ, అది ప్రభుత్వానికన్నా మన రిలేటివ్స్ కన్నా చాలా బెటర్. ఎన్నిసార్లు చెప్పినాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2.5 years అయింది. అంటే పీక్లో వచ్చి, అంటే మానిటైజ్ అయ్యి మంచి స్థాయికి వచ్చి, ఇప్పటి వరకు ఒక్కడు వచ్చి నీ వీడియోస్ బాగున్నాయని చెప్తున్నాడు. మీరు నమ్ముతారా? 2.5 ఏళ్ళు అయింది, ఒక్కడొచ్చి, అంటే మాకు తెలిసిన వాళ్ళు, నీ వీడియోస్ బాగున్నాయని చెప్తున్నాడు. మీ కామెంట్స్ ఏమో అట్లుంటాయి. అంటే దేని తప్పు పడతలేను. రిలేటివ్స్ అంటేనే ఆ లెక్క, పాలిటీషియన్స్ అంటేనే ఈ లెక్క. మళ్ళీ ఎవరు నమ్ముకోవాలి? మన ఎబిలిటీని నమ్ముకోవాలి. మనం ప్రజలకు ఏమైనా ఇవ్వగలిగితే వాళ్ళు ఏమైనా ఇస్తారు, ఇంతే నమ్ముకోవాలి. నేను ప్రభుత్వాన్ని నమ్ముకుంటా, వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని నా బస్ పాస్ 500 చేస్తాడా? చేయడు. ఆకలి అయితే అన్నం పెడతారా? పెట్టారు. అంటే మనం యూజ్ చేసుకోగలిగింది ఒకటి ఉంది. నేను మొన్న అనుకున్నా, ఆకలి నాకేం చేయడానికి అర్థం కాక ప్రభుత్వ సాయం లేకున్నా నేను 5 రూపీస్ పెట్టి ఒక 2 కిలోమీటర్లు పోయి ఒక మా ఇందిరమ్మ క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం తినొచ్చు, ఏ క్వశ్చన్ లేకుండా. ఆ వెసులుబాటు ఉంది. మళ్ళీ అక్కడ కూడా నీ ఆధార్ ప్రూఫ్ చూపి, నీ ఇన్కమ్ చూపి, నీ పాన్ కార్డ్ చూపి అనకపోతే 5 రూపీస్ భోజనం మాత్రం నేను తినగలను. అంటే ప్రభుత్వం యొక్క సబ్సిడీని అనుభవించే ఏకైక మార్గం అది. సిలిండర్పై 40 రూపాయలు, సిలిండర్పై 40 ఎంత వస్తుంది, అదొక సబ్సిడీ, ప్లస్ ఇదొక సబ్సిడీ. అంటే నేను తింటే, అంటే నిరుత్సాహపడడానికి 1000 ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేయాలంటే 1000 అడ్డంకులు ఉన్నాయి. అంటే మీకు అంతా హర్ట్ అవుతుండొచ్చు. రేషన్ కార్డు ఉంటాయి కదా చాలా మందికి, ఇప్పుడు వినేటోళ్ళకు. మీరే ఆలోచించండి. నేను త్యాగం చేసుకోండి అంటలేను. మనం ఎంత ఫ్రీగా వచ్చినా, ఎంత రూపాయికి వచ్చినా మన జీవితాలు ఏమన్నా బాగుపడుతున్నాయా? మీరే ఆలోచించండి. చాలా మందికి భూములు ఉండొచ్చు, ప్లాట్లు ఉండొచ్చు, సొంత ఇండ్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పిల్లలు యుఎస్లో ఉండొచ్చు, నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుండొచ్చు. అయినా రియల్ ఎస్టేట్లో మనం కొనుక్కోలేకపోతున్నాం, మనం లాభపడలేకపోతున్నాం. ఎక్కడ పెట్టాలి డబ్బు? బంగారం కొనాలన్నా వద్దా? సిల్వర్ కొనాలన్నా వద్దా? అంటే ఏడవడానికి 100లాది రీజన్స్ వస్తున్నాయి మన దగ్గర. మంచి సుభిక్షంగా ఉన్నవాళ్ళు కూడా ఎట్లా ఏడవాలి, ఏమని ఏడవాలి, ఉన్న రేషన్ కట్ అవుతుంది అయింది, మనమే ఆలోచించాలి. చాలా మంది దేవుళ్ళని నమ్ముతారు. మా దేవుడే సర్వస్. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నీవు నైతికంగా కరెక్ట్గా ఉండాలి. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, నా ప్రకారం నైతికంగా కరెక్ట్ ఉంటే నష్టాలు కూడా వస్తాయి. మరి దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? నీవు నైతికంగా కరెక్ట్ లేనప్పుడు దేవుడు నిన్ను ఎందుకు రక్షిస్తాడు అనుకోవాలి? అంటే నీ ఊహ అది. ఇంతమందిని రక్షిస్తలేడు దేవుడు, నన్ను ఎవడు చూస్తాడులే,
ఇప్పుడు నా నా ప్రయత్నం అంతా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి, ప్రాక్టికల్ దాన్ని నమ్మండి. ఇప్పుడు దేవుడు కనిపించాడు, దేవుడిని నమ్మకండి అంటలేను నేను, అది మీ పర్సనల్ చాయిస్. బహుశా దేవుడు నాపై కరుణిస్తలేడేమో, అంటే నాకు ఆ స్కిల్ లేదు, నాకు ఆ భక్తి లేదు, నాకు ఆ కాన్సన్ట్రేషన్ చేసే విధానం తెలియదు, కాబట్టి దేవుడు నాకు సహకరిస్తలేడేమో అనుకుంటా. నేను నాస్తికుడు కాదు, నాకు ఆ టెక్నిక్ తెలియదు. పొద్దున్న లేచి అర్ధగంట గంట పూజ చేసే మెథడ్ నాకు తెలియదు, చేయలేను కూడా. నాకు కాఫీ తాగే టైం, నాకు పూజ కన్నా కాఫీ ఇంపార్టెంట్. అంటే భ్రష్ట బ్రెయిన్స్ నావెంత, నా బ్రెయిన్ పెద్ద మంచిది కాదు, ప్రమాదకరమైన బ్రెయిన్ ఇది. పొద్దున్న లేచి అర్ధగంట భక్తిలో మునిగిపోవచ్చు కదా. నేను అదే సిఎన్బిసి చూసుకుంటా, కాఫీ తాక్కుంటా, భ్రష్టు ఇవన్నీ చూసుకుంటా, డబ్బు వస్తుందా పోతుందా అని చూసుకుంటా, లెక్కలు చూసుకుంటా నా జీవితాన్ని గడిపేస్తున్నా. కానీ మీరు దేవుని నమ్ముకొని, దేవుని అన్ని ఆశీర్వాదాలు పొంది తిరుపతికి పోయొచ్చి, శ్రీశైలం పోయొచ్చి, యాదగిరిగుట్టకు పోయొచ్చి, మీ అదృష్టం బాగుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ పోతుండ్రు, కాశ్మీర్ పోతుండ్రు, రాజస్థాన్ పోతుండ్రు, కేరళ పోతుండ్రు, శ్రీలంక కూడా పోతుండ్రు. అదృష్టవంతులు మీరంతా, మీకు ఆ భక్తి మార్గం తెలుసు. నాదంతా రక్తి మార్గం. ఇప్పుడు అదే అనుకుంటుంటాను నేను, ఎప్పుడు నన్ను నేను బ్లేమ్ చేసుకుంటుంటాను. ఈ సిచ్యువేషన్కి నేను తగిన వ్యక్తి కాదు, అయినా ఈ సమాజంలో ఇట్లనే ఉండాలి. నాకు తప్పు అనిపిస్తుంటుంది, కోపం వస్తుంటుంది. మెజారిటీ వాళ్ళే ఉన్నారు, 98, 99%, 99.5 వాళ్ళే ఉన్నారు. నా మాట ఎవడింటాడు? దేవుణ్ణి నమ్ముకుంటే ఏ పని కాదు. ఒకసారి కూర్చుంటే ఫిజికల్గా మనకు నిద్ర వస్తుంటుంది, మీరు చూసి నాకు కావాలని తెలుస్తుంటుంది, అయినా అట్లా రికార్డ్ చేస్తుంటుంది. ఫిజికల్గా సహకారం ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, పొద్దున్న లేస్తే దేవుడు ఉండడు. ఆకలి అయితే వీడియో చేయలేను, తిండి ఎక్కువైతే వీడియో చేసుకోలేను. అంటే దీని మధ్యలో వీడియో చేయాలి. వీడియో ఎట్లా ఉండాలి? షార్ట్ స్వీట్గా ఉండాలి. షార్ట్ స్వీట్గా ఉంటే ఎక్కువ రోజులు ఇంకా ఛానల్ నడవదు, ఇక అయిపోయింది. అంటే మీ టైం వేస్ట్ చేయాలని కాదు, ఫార్మాట్ అట్లుంది. ఇప్పుడు నా వీడియోలో ఒక్క కట్ ఉండదు, అన్లెస్ పవర్ పోతే బ్లాక్అవుట్ అయిపోతే అప్పుడు నేను పాజ్ చేస్తాను. అంటే ఇప్పటివరకు నేను వేల వీడియోలు చేసిన, 16-1700 వీడియోలు చేస్తే ఏది అంటే కట్స్ లేకుండానే ఉంటుంది. అంటే యూట్యూబ్ వానికి ఇక్కడ కట్స్ ఉండద్దు, మన ఇష్టం వచ్చిన చోట యాడ్ చేసుకుంటాడు. చాలా మంది ఏం చేస్తారు, మంచి మంచి వీడియోస్ ఇస్తారు, అన్ని కట్ 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 ఉంటుంది. 3 సెకండ్ కట్, 5 సెకండ్ కట్, 10 సెకండ్ కట్ ఉంటుంది. కట్ కాగానే యూట్యూబ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎక్కడ యాడ్ వేయాలి తెలియదు, డబ్బులు రావు. ఒక చోట ఇది అనివార్యమైతే ఇంకో చోట అది చూసే వాళ్ళకి కష్టం. వాళ్ళకి కష్టమైతే నాకు కూడా కష్టం ఉంది. 45 minutes 1 hour వితౌట్ ఎనీ స్క్రిప్ట్ నేను మీతో సంభాషించినట్టు మాట్లాడాలంటే కొంత ఎండుకపోతుంటుంది. ఒకసారి వచ్చి దోమ గరుస్తుంటుంది, ఆ దోమని ఏమన్నా లేవు. ముందే మన దగ్గర కటింగ్ ఉండదు, కట్స్ ఉండవు, ఎడిటింగ్ ఉండదు, దాంట్లో మళ్ళీ ఇంకా దోమలు కొట్టుకుంటా, ఈగలు జోపుకుంటూ కూర్చుంటే ఊరుకుంటారా మీరంతా? ఫ్యాన్ పెడితే ఫ్యాన్ సౌండ్ వస్తుంది, ఫ్యాన్ బంద్ చేస్తే ఉబ్బరిస్తుంటుంది. నరకం, ప్రాక్టికల్గా నరకం. ఆ నరకంలో మీకు షార్ట్ వీడియోస్ కావాలి, తొందర చెప్పేసేయాలి. ఇంత వివరంగా చెప్తేనే ఎవరికి ఏమర్థం అవుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఈ దేశంలో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్, సిల్వర్ ఎట్లా పెరిగిందండి, ప్రభుత్వం కొన్నది సిల్వర్.
6,700 టన్నులు అంటే ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సిల్వర్ 35% భారతదేశం కొనేసి. నేను అందుకో చెప్పిన అమ్ముకుంటా పోండి అని. ఇంకా పెరిగితే అన్ని చేతులు లేదు. నీ ఆశలకు హద్దు లేవు. అది 10 లక్షలు పోయినా నువ్వు అమ్మకపోతే దాని వాల్యూ డిరైవ్ కాదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, స్లోగా అమ్ముతా పోండి. ఏ రేట్ వస్తే ఆ రేట్ పైన పెరుగుతుంటే అమ్ముకుంటా పోండి. మీరేం జీనియస్ కాదు దాన్ని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడానికి. ఒక పెద్ద సిల్వర్ మైన్ ఎక్కడైనా దొరికింది అనుకోండి, పెద్ద గోల్డ్ మైన్ దొరికింది, ప్రపంచవ్యాప్తంగా ఆ మైన్ వల్ల టోటల్ సేల్స్ ఇది ప్రొడక్షన్ ఎక్కువైపోయి పడిపోతుంది డిమాండ్. ఏం చేస్తారు? ఇప్పుడు యుద్ధం ఇట్లా కంటిన్యూ అవుతుంటే సిల్వర్ గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ధైర్యం చేసి కొనాలి అంటే అదేమో ₹2 సమస్య కాదు, లక్షలు కోట్లు పెట్టాలి. అంత ధైర్యం ఉందా? దాని మధ్యలో ఈ రియల్ ఎస్టేటు, ల్యాండ్, బిజినెస్లో పెట్టాలన్నా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలన్నా, SWPలో పెట్టాలన్నా, దీంట్లో పెట్టాలన్నా, SIPలో పెట్టాలి. మనం ఫస్ట్ మన క్లైమేట్ని రీడ్ చేయగలుగుతున్నామా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ పాయింట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అది చేయాలన్నా ఇది చేయాలన్నా, స్టాక్ మార్కెట్ పడుతుంది, సిల్వర్ గోల్డ్ పెరుగుతుంది, బ్యాంకులో ఏమో పరిస్థితి బాగాలేదు, ఇన్ఫ్లేషన్ పేటరేగిపోతుంది, మనకు వచ్చేది 7% పర్ FD బై 7%. నేను కొన్ని పాయింట్స్ ఎప్పుడు వీడియోలో మెన్షన్ చేస్తుంటా. మీకు ఎక్కడైనా తడుతుందేమో, నేను డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పొద్దు అని. ఇప్పుడు చూడండి ఎంత ఘోరమైన పరిణామాలు ఉన్నాయి. ఒకడు పోతాడు, దావోస్కి పోతారు, అక్కడ ఏం చేస్తుండో తెలియదు, వీళ్ళ సీక్రెట్ మీటింగ్లు ఏమో తెలియదు. అందరు దావోస్కి పోయి అందరు కలిసిపోయి చేతులు కలుపుకొని మళ్ళీ ఇండియాకు సపరేట్ ఫ్లైట్లు వచ్చి ఇక్కడ వచ్చి డైలాగ్స్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. అంటే మన తెర వెనుక మన ఓటుని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడండి. తెలంగాణ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. 3 yearsలో అయితే బర్బాద్ అయిపోతుంది. ప్లీజ్ మీరు ఒకటి గట్టిగా నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందా లేదా నన్ను అడగకండి. ఎందుకంటే అక్కడ కూడా చాలా అంటే క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా ఆంధ్రప్రదేశ్ ఘోరమైన స్థితిలో ఉంది. రిస్క్ తెలంగాణ కన్నా 10 times ఎక్కువ ఉంది. అంటే ప్రీమియమ్స్ అంతున్నాయి. అంతటా కాదు, ఈ మన అమరావతి రీజన్, ఈస్ట్ వెస్ట్ గోదావరి అప్ టు వైజాగ్ రిస్క్ 10 times ఎక్కువ ఉంది. మనం ఏపీ గురించి వింటున్న న్యూస్ ఏమి? పెట్టుబడులు భారీగా లక్షల కోట్లలో వస్తున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల మానవ వనరుల వికాసం ఏమైనా జరుగుతుందా అంటే నో ఆన్సర్. ఏఐని ఎందుకు పిలిపిస్తున్నారు? ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఏఐ వచ్చేస్తే అంటే కొంతమంది కంప్యూటర్ల మీద కూర్చొని పనిచేయడానికి మీరు GCCలను ఇన్వైట్ చేస్తారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే కొంతమంది బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు ఒక ఆఫీస్లో కూర్చొని పనిచేసే విధంగా మీరు ఇన్వైట్ చేస్తున్నారు. దీనివల్ల స్టేట్కి ఏం లాభం? గోబర్ గ్యాస్ ప్లాంట్ల వల్ల స్టేట్కి ఏం లాభం? ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ కావాలి, మీరేమి ఇస్తున్నారు? ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? ఇండస్ట్రీస్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, మీరేమి ఇస్తున్నారు? ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్లో సామాన్య ప్రజలకు ఏం పనులు ఉంటాయి? తుడుచుడు ఊడ్చుడు. ఆంధ్రప్రదేశ్లో అందరూ పైలట్లు అవుతారా? గ్రాడ్యుయేట్స్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళంతా పైలట్ అయిపోయి ప్లేన్లను నడిపిస్తారా? ఏం చేస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో? మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? క్లీనింగు, ఊడ్చుడు, గేట్ దగ్గర పని, హౌస్ కీపింగు. మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల మామూలుగా ఉన్న ప్రజలు పని మనుషులుగా మారుతారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు వీళ్ళు.
ఒక రైతు చెప్తున్నాడు ఒక వీడియోలో, ఇక్కడ హైపు చూసి అంటే తాతల కాలం నుంచి భూములు అమ్ముకున్న వాళ్ళకు లాభమే అట. ఎవడైనా 10 ఏళ్ల క్రితం వీళ్ళని నమ్మి కొన్న భూమి అప్పులు చేసుకున్నారట చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు 50 లక్షలు కొంటే ఏం లేదని 3-4 కోట్లకు అమ్ముకోవచ్చు అని చెప్పినట్ట. 5 ఏళ్ళ 50 లక్షల బూట్ 2-3 కోట్లు 5 కోట్లు అంటే టెంప్ట్ అయిపోయినరు. బంగారం కుదబెట్టినరు, అప్పులు తెచ్చుకొని ఎంత సంవత్సరం ఆగితే అమ్మేయచ్చు, 2 సంవత్సరాలు అమ్మితే పోతే పోయింది వడ్డీ అనుకున్నారు. ఇప్పుడు వడ్డీ ఎంత పెరిగిందంటే ఆ భూముల విలువ మొత్తం తినేస్తుందట వడ్డీ. అంటే జీరో అయిపోయినారు. అంటే ఆ భూమిని నమ్ముకున్నవాడు నష్టపోతుండు అని ఇప్పుడు మీరు చూడాలి. ఇది భూమిని నమ్ముకున్నవాడు నష్టపోడు అని ఒక థియరీ ఉంది కదా, అది రాంగ్. రైతు కరెక్ట్గా చెప్పిండు. అటు భూమి పోయింది, ఇటు పని చేసేవాళ్ళు దొరుకుతలేరు. అంటే లేబర్ రేట్ ఎక్కువైపోయింది, అంటే ఫీజిబిలిటీ లేదు. అంటే రైతాధారిత వ్యవసాయాధారిత రాష్ట్రం సడన్గా నేను ఏఐ చేస్తా, గూగుల్ డేటా సెంటర్లు పెడతా, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? మీరు జస్ట్ అనలైజ్ చేయండి. ఆంధ్ర వాళ్ళకు కూడా ఇది ఒక ఛాలెంజ్. ఇప్పుడు హైదరాబాద్లో టోటల్ టెక్నికల్ ఫోర్స్ ఉంది, హైదరాబాద్ కిటకిటలాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈ గూగుల్ డేటా సెంటర్స్ లాంటి మెటా డేటా సెంటర్స్ ఇలాంటివి వచ్చినాయి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? జాబ్కి హైదరాబాద్లో పనిచేసేవాడికి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇక్కడ బాగా ఎవరు పని వస్తుందో వాళ్ళ నేర్పారులని తీసుకుంటారు. ఆంధ్ర వాళ్ళకి ఏం లాభం? నేను చిచ్చు పెట్టాలని చెప్తలేను, మీరు ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు కూడా ఆలోచించండి, నేను చెప్పింది తప్ప. అక్కడ శుద్ధ పూసలను గ్లోబల్ డేటా సెంటర్లలో లేదా జీసీసీలలో, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్లో లేదా సాఫ్ట్వేర్లను ఎంతమంది తీసుకుంటారు? ఆంధ్ర వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వచ్చు? పోనీ కాల్ సెంటర్లన్నా తీసుకుందాం ఆంధ్ర వాళ్ళని, అంటే అదే ఛాన్స్ లేదు, బయట వాళ్ళే వస్తారు. అంటే బయట వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మీ స్టేట్ రిసోర్సెస్ పణంగా పెడుతున్నారు. ఇది సారాంశం. నేను దీనికన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఇంకో వీడియోలో విస్తారంగా చెప్తాను. బయటి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి స్టేట్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని వాళ్ళ డబ్బా కొట్టుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ప్రాక్టికలీ టెక్నికలీ సౌండ్ ఉన్న వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు. ఎవరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? మళ్ళీ వీళ్ళకి. ఆంధ్ర నేటివ్స్కి దొరకదు. ఆంధ్ర నేటివ్స్కి ఎక్కడ దొరుకుతుంది? ఊడ్చడం, తుడ్చడం, జిరాక్స్ తీపాడు, ఫోటో కాపీ తీయడం, వస్తువులు ఇక్కడి నుంచి అక్కడ మార్పిడి చేయడం, ఇలాంటి పనులు చేయాలి. దీనికోసం జీసీసీ వస్తుంది, గ్లోబల్ డేటా సెంటర్స్ వస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తుంది, కాగ్నిజెంట్లు వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది కాదా? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి మీకు కాజాలు, మడత కాజాలు, వేపుళ్ళు దీన్ని బాగా బ్రెయిన్ పెరిగింటుంది కదా కొబ్బరి మండలు తాగి. ఇప్పుడు నేను చెప్పిన మాట అబద్ధమా నిజమా? పోనీ ఆంధ్ర వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఏదో 16 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అంటున్నారు. దాంట్లో నుంచి ఒక 5 లక్షల కోట్లు, సగానికి సగం అనుకుందాం, 5 లక్షల కోట్లు తీసుకొస్తున్నాం. మన వాళ్ళు ఏం తీసుకొస్తున్నాం? తెలంగాణలో చిప్ప. దయచేసి మనం అంతా ఈ వసుదైక కుటుంబము ఇవన్నీ మర్చిపోవాలి. నేబర్ ఇస్ అ రైవల్, పక్కోడు మన రైవల్. మనం ఎలా మన ప్రొఫెషన్లో అధిగమించాలి, ఇది మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది అని అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే వీడియోలో విస్తారంగా ప్రతి ఒక్క అంశాన్ని నా స్టైల్లో అనలైజ్ చేసి మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం.